ఆవు పులి కథ. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, గొడవలు పడకుండా యజమాని చెప్పినట్లు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట పడింది. పులి ఎంతో అందంగా, బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది. అది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకింటి వద్ద చంటి దూడ ఉంది. అదింకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేనీ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావో! చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్నా పిచ్చివాడిన్నా? చాలా ఆకలి మీదున్నాను. నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదులుతాననుకున్నావా? అయ్యో పులిరాజా, నన్ను నమ్ము. నేనెప్పుడూ అసత్యమాడలేదు. నువ్వు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి వస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా ఆ అసత్యపు జీవితం నాకేలా? ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి, సరే వెళ్ళు. కాని మళ్ళీ తిరిగి రాకపోయావో, ఈరోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు. అప్పుడు చెబుతానీ సంగతి అని అంది. ఆ మాటలకి సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకుని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డా, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మసులుకో. బుద్ధిమంతురాలిగా యజమానికి సహకరించు. తోటివారితో సఖ్యంగా ఉండు. గొడవలొద్దు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు. సత్యాన్నే పలుకు. అది నీకు మేలు చేస్తుంది. అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో. జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకుని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి దూరంగా ఆవు రావడం కనిపించింది. ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది! అన్నమాట ప్రకారం నాకు ఆహారంగా అవడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది! ఇలాంటి సత్యవంతురాల్ని చంపితే నాకు పాపం తప్పదు అని అనుకుంది. ఆవు దగ్గరకు రాగానే, ఓ మహోత్తమురాలా, నువ్వు ఎంత సత్యవంతురాలివి! ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్కచెయ్యక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అని అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ఈ కథలోని నీతి: చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది.